హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటే ఈరోజైతే మంచి మంచి టిప్స్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము ఎక్కడికైనా చర్చికి కానీ, గుడికి కానీ, ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, అలాంటప్పుడు మనమైతే ఎవరైనా చిల్లర అడుగుతారని తీసుకొని వెళ్తున్నాం కదా, అలా బ్యాగ్లో వేసుకొని వెళ్ళినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు మనం వెతకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇలాంటి పౌచులు కానీ మీ దగ్గర ఉంటే, ఈ పౌచ్కు మన హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, దానికి ఒక పిన్నునైతే పెట్టేసుకోండి. అంటే పెట్టేసుకొని ఆ హ్యాండ్ బ్యాగ్కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర చిల్లర ఉంటుంది కదా, మనం హ్యాండ్ బ్యాగ్ అంతా వెతుక్కొని ఎక్కువ ఇబ్బంది పడకుండా ఇలా చిల్లర మన దగ్గర ఉన్నప్పుడు చిల్లరంతా ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది. ఇంకా మన దగ్గర మనం వాడుకోవడానికి నోట్స్ అలాంటి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి చిల్లర అయితే ఇలా పెట్టేసుకొని జిప్పు వేసుకున్నామంటే మనం ఎవరైనా అడిగినప్పుడు టక్కున తీసి ఇచ్చేయచ్చండి. వాళ్ళని ఎక్కువసేపు నిలబెట్టాల్సిన అవసరం ఉండదు. మనం కూడా ఎక్కువగా వెతుక్కోవాల్సిన ఇలా వేసి పెట్టుకోవడం వల్ల ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఇంట్లో తాళం వాడుతుంటాం కదా, ఇంటికి తాళం వేసేది. ఆ తాళం మనం ఎంత బాగా వాడినా కూడా ఒక్కొక్కసారి ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. మనం ఎంత చూడండి, నేను ఎంత గట్టిగా ఒత్తినా కూడా అదైతే పనిచేయడం లేదు. ఇంకా అప్పుడప్పుడు ఆయిల్ వేస్తుంటా అయినా కూడా ఇలా స్ట్రక్ అయిపోతుంది. ఇలా స్ట్రక్ అయిపోయినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, మనం ఇంట్లో ఎలాగో వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ తీసుకొని ఈ తాళానికి మొత్తం అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేయాలన్నమాట. ఇలా మొత్తం బాగా అప్లై చేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే, దీనికి ఉండే చిలుమంతా నానుతుంది. తర్వాత అంతా మనం క్లాత్తో క్లీన్ చేసినా పోతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత లోపల కూడా ఉంటుంది కదా, మనం తాళం ఒత్తే దగ్గర హోల్లో కూడా మన చేయి దూరదు కాబట్టి ఇలా ఇయర్బడ్ తీసుకొని మొత్తం అప్లై చేయండి. దాంట్లో ఉండే ఏదైనా చిలుము అట్లాంటిదన్నా కూడా ఇయర్బడ్తో మనం క్లీన్ చేయడం వల్ల వచ్చేస్తుంది అనమాట. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కింద తాళం వేసే దగ్గర ఉంటుంది కదా, అక్కడ కూడా అప్లై చేయాలి. చూడండి, ఇలా ఇక్కడ కూడా బాగా అప్లై చేయాలన్నమాట వ్యాజ్లిన్. ఇలా అప్లై చేయడం వల్ల తాళం అనేది చిలుం అనేది పోయి తాళం అనేది ఈజీగా పడుతుంది. తాళానికి కూడా మనం తాళం చెవి ఉంటుంది కదా, దానికి కూడా ఇలా అప్లై చేయడం వల్ల మొత్తం స్మూత్గా అయిపోతుందండి. ఇప్పుడైతే మనం అలా అంటే తాళం పడిపోతుంది, వచ్చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి. ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. ఇప్పుడు మన ఇంట్లో టమాటాలు ఎక్కువగా పండు పారిపోయినట్టు కానీ, లేదంటే సగం వేస్ట్ అయిపోయినట్టు ఉంటుంటాయి కదా, అలాంటప్పుడు ఈ టమాటాలను అయితే పడేయకండి. ఇలా అయితే ట్రై చేయండి. ఇలా మనం టమాటా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనము ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మనము మన చేతి వేళ్ళు కానీ గోర్లు కానీ రఫ్గా అయిపోతుంటాయి, పెలిసిబారిపోతుంటాయి, విరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఇలా మాయిశ్చరైజర్గా ఈ టమాటా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా గోర్లకి ఇలా బాగా మసాజ్ చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు గోర్లకి చేతికి ఇదంతా బాగా మసాజ్ చేయాలన్నమాట. చూడండి, గోర్లకైతే ఇలా మనం మసాజ్ చేయడం వల్ల గోర్లు అనేది విరిగిపోకుండా ఉంటాయి. గోర్లకు కూడా షైనింగ్ వస్తుంది. మనం ఇలా అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల గోర్లు కూడా బాగా స్ట్రాంగ్గా అవుతాయండి. అంటే పెలుసుబారకుండా చాలా షైనీగా ఉంటాయి. ఇలా మొత్తం చేతికి కూడా ఈ టమాటానంతా అప్లై చేయండి. మొత్తం 2 చేతులకు అప్లై చేయాలి. మనం గిన్నెలు కడిగి రఫ్గా అయిపోతుంటాయి కదా, ఇలా అప్లై చేయడం వల్ల చేతులకైతే మాయిశ్చరైజర్గా పనిచేసి చేతులు ఎప్పుడు స్మూత్గా ఉంటాయి. ఇలా 2 చేతులకు గోర్లకు అన్నిట్లకు అప్లై చేయండి. బాగా మొత్తం ఈ టమాటా ఎక్కువగా బాగా మగిన టమాటా అయితే జ్యూస్ అనేది బాగా వస్తుందండి. ఇలా బాగా అప్లై చేయాలన్నమాట. అరిచేతులలో అంతటా బాగా గోర్లకి అప్లై చేసుకొని మనం ఇలా అప్లై చేసిన తర్వాత వెంటనే కడిగేసేయకూడదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం వదిలేసేయాలన్నమాట. అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా బాగా 2 చేతులకు అప్లై చేసి వదిలేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలానే పెట్టేసుకొని తర్వాత మనం చేతులని క్లీన్ చేసుకోవాలి. మనం ఏం సబ్బుతోటి అలా క్లీన్ చేయకూడదండి.
ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసుకున్నామంటే చేతులు అనేది చాలా స్మూత్గా అవుతాయండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. చూడండి, టమాటా పండును పడేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చేతులు అనేది స్మూత్గా అయిపోతాయి. టిప్ నచ్చిందా? టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి చైన్స్ వేసుకుంటూ ఉంటాం కదా, శారీస్ మ్యాచింగ్ కానీ, లేదంటే పిల్లలకు డ్రెస్సెస్కి మ్యాచింగ్ కానీ, లేదంటే చిన్నపిల్లలకి ముద్దుగా ఉంటాయని వేస్తూ ఉంటాం కదా. ఇలా వేసినప్పుడు మనకైనా మనం ఎంట్రుకలు జుట్టు అనేది ఇలా ఉక్కుకు అనేది తగులుకొని ఎక్కువ ఇబ్బంది పడుతుంటామండి. పిల్లలకైతే ఇంకా ఇబ్బంది పడుతుంటారు. దాంట్లోకంతే జుట్టు పోయేసి అంటే వెంట్రుకలు వెళ్ళేసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు పిల్లలకు వేసినా సరే, మనం వేసుకున్నా సరే, ఇప్పుడైతే ఈ టిప్ను అయితే ట్రై చేయండి. ఇలాంటి పిల్లలకు చైన్లు వేసినప్పుడు గోల్డ్ చైన్స్ అయినా దేనికైనా సరే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. వైట్ ప్లాస్టర్ తీసుకోండి. వైట్ ప్లాస్టర్ తీసుకొని మనం పిల్లలకైతే చైన్ వేస్తాం కదా, అప్పుడు ఇలా చూడండి, ఇలా వైట్ ప్లాస్టర్ తోటి ఇలా ఉక్కుకు ఇలా చుట్టేసేయండి. గోల్డ్ చైన్ అయినా ఏదైనా మామూలువైనా ఏదైనా సరే వెంట్రుకలు తగులుకోకుండా, దాంట్లో విరుక్కొని పిల్లలు ఇబ్బంది పడకుండా, మనమైనా జుట్టు అంతా దీనికి తగులుకొని ఇబ్బంది పడుతుంటాం కదా, అలా ఇబ్బంది పడకుండా ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకొని తర్వాత వేసేసుకున్నామంటే ఇది ప్లాస్టర్ అనేది జుట్టు కిందకి వెళ్ళిపోతుంది కదా, మనకు అస్సలు కనిపించదు. అయినా వైట్ ప్లాస్టర్ కాబట్టి అస్సలు కనిపించదు. ఇంకా మీరు తక్కువగా కావాలంటే ఒక్కసారి చుట్టేసేయండి ప్లాస్టర్ని, అస్సలు కనిపించదు. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మనమైతే ఒక్కొక్కసారి కొలత లేకుండా బియ్యం అనేది పొరపాటున నానబెట్టేస్తూ ఉంటాము. ఇప్పుడు కొత్తగా వంట చేసే వాళ్ళైతే ఎలా అంటే, మనము అర్ధేసురు పోయాలంటే ఎలా పోయాలి, మనం పొరపాటున మర్చిపోయి బియ్యం నానబెట్టేసిన తర్వాత అయ్యో నేను కొలత చూడలేదే అని ఇబ్బంది పడకుండా ఇలా అయితే మనకు బియ్యానికి ఎసురు ఎంత కావాలనేది కరెక్ట్గా తెలుస్తుందండి. ఏం లేదండి, మన వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళకు ఇలా గీత దగ్గరికి మనం ఇలా బియ్యంలో పెట్టేసినామంటే బియ్యం పైన ఆ ఎసురు అనేది మనకు తెలుస్తుందండి. ఆ గీత దగ్గరికి ఉండిందంటే మనకు కరెక్ట్గా సరిపోయినట్టు. చూడండి, ఇంకా కొద్దిగా తక్కువగా ఉంది. మనం వేళ్ళు పెట్టేస్తే 3 వేళ్ళ గీత దగ్గరికి అయితే రావాలండి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసినామంటే బియ్యం పైన చేయి పెడితే ఎసురు 3 వేల దగ్గరికి వచ్చిందంటే రైస్కు ఎసురు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు వంట చేయాలని అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్. అదేంటంటే, మనము పూలు తెచ్చుకుంటాం కదా, పూలు తెచ్చుకున్నప్పుడు చూడండి, ఇలా మనం ఒక్కొక్కసారి మనకు పెట్టేసుకోవడానికి కవర్లో పెట్టుకోవడం, బాక్స్లో పెట్టుకోకుండా ఇలానే చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాము, లేదంటే కవర్లో పెట్టేస్తుంటాము. అప్పుడు ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తుందండి, పూల వాసన. అలా కాకుండా ఇలా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దాంట్లో ఇలా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఎక్కువగా పెద్దగా ఉండేది కూడా తీసుకోకూడదండి, మరి ఎక్కువగా చిన్నగా ఉండి ఒత్తి పెట్టకూడదండి. ఇలా ఫ్రీగా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఒక 1 వీక్ వరకు పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత మనం ఒత్తి పెట్టకూడదండి, ఇలా ఫ్రీగా ఉండేటట్టు పెట్టేసినామంటే మనకు 1 వీక్ వరకు పూలు అనేది తాజాగా ఉంటాయి. థ్యాంక్ యూ.